నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పెనుబర్తి గ్రామం చెర్లో ఎస్టీ సంఘంలో ప్రధానమంత్రి సూర్యఘర్ పథకానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకానికి అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సూచించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 3000 మందికి 36 కోట్ల రూపాయల నిధులతో ప్రధానమంత్రి సూర్యఘర్ పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. పెనుబర్తి, కలవెలపాలెం, మాదరాజుగూడూరు, కాకుపల్లి గ్రామాల ప్రజలకు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను పరిష్కరించేదానికి స్థానిక శాసనసభ్యుడిగా సిద్ధంగా ఉంటామన్నారు. 3 ఫేజ్ కరెంట్ 100% పనులు పూర్తి చేసి నెల్లూరు జిల్లాలోనే నెల్లూరు రూరల్ ప్రథమ స్థానమని తెలిపారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రధానమంత్రి సూర్యఘర్ ఏదైతే కార్యక్రమం ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి అర్హులైన వారందరూ కూడా సోలార్ విద్యుత్ ప్యానల్స్ బిగించే కార్యక్రమానికి ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెనుబర్తి గ్రామంలో శాసనసభ్యులు శ్రీధర్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. మొత్తం నెల్లూరు రూరల్ మండలంలో దాదాపు 3000 ఇప్పటిదాకా అర్హులైన 3025 మందికి కూడా ఒక్కొక్కరికి దాదాపు 1,20,000 చొప్పున 36 కోట్ల 31 లక్షల రూపాయలతో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమం ఏదైతే ఈ సోలార్ విద్యుత్ వారోత్సవాలు ఈరోజు ప్రారంభమైంది 4 to 5 months లోపల ఈ వర్క్ కంప్లీట్ చేసే విధంగా అధికారులందరికీ కూడా ఇప్పటికే శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఆదేశాలు ఇస్తున్నారు. ప్రతి కుటుంబానికి కూడా 2 కిలోవాట్ వరకు కూడా ఈ సోలార్ విద్యుత్ ప్యానల్స్ అన్నీ కూడా పెట్టారు. 200 చదరపు అడుగులు రూఫ్టాప్ స్థలం ఉండాలి. ఇవన్నీ కూడా గైడ్లైన్స్ అన్నీ కూడా అధికారులందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దయచేసి దీన్ని మండలంలో ఉన్న కూటమి నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా దీన్ని అధికారులతో ఎక్కడికక్కడ సమన్వయం చేసుకొని అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే గైడ్లైన్స్ గవర్నమెంట్ పెట్టినా గ్రామాల్లో ఎక్కడా కూడా ఎటువంటి ఘర్షణ కక్షపూరిత వాతావరణాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో పార్టీలకు అతీతంగా రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు అదేవిధంగా జరుగుతాయి. సంక్షేమ పథకాలు ఏదైతే కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడుతున్నారో అవన్నీ కూడా అర్హులైన వారికి ఇస్తూ అభివృద్ధి కూడా అదేవిధంగా నెల్లూరు రూరల్ జరుగుతుందని తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద అర్హులైన 3000 కుటుంబాలకి, ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి 3000 కుటుంబాలకి, అర్హులైన కుటుంబాలకి సోలార్ ఏర్పాటు కార్యక్రమానికి ఈరోజు పెనుబర్తిలో మన నాయకులు గుర్తిస్తే ఆ ప్రజల అవసరాలు తీర్చేదానికి స్థానిక శాసనసభ్యుడిగా సిద్ధంగా ఉంటారని తెలియజేస్తూ నెల్లూరు జిల్లాలో అందరికంటే నెల్లూరు జిల్లాలో ఏదైతే 3 ఫేజ్ కరెంట్ 100% పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పూర్తి చేసుకుని అగ్రస్థానంలో నిలిచింది. అదేవిధంగా ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద ఈ కార్యక్రమాన్ని కూడా ఈరోజు మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం. వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసేదానికి అటు అధికారులకి, ప్రజలు, స్థానిక నాయకుల సహకారం ఉంటుందని తెలియజేస్తూ ఈ యొక్క పథకాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.